ప్రధాన పత్రికల ప్రధాన అంశాలకు సంబంధించినటువంటి విషయాలు విశ్లేషణ ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం ఆయనతో మరిన్ని వార్తల గురించి విశ్లేషించుకుందాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే. రామ్మోహన్ రావు గారు, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే ఈ స్థానిక సంస్థలు, ఈ ఉప ఎన్నికలు ఇవన్నీ ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు ఉత్కంఠభరిత వాతావరణమే. ఎవరికి వాళ్ళు గెలుపు బాటగా ముందుకెళ్ళడానికి ఎవరి స్టేట్మెంట్లు వాళ్ళు ఇస్తామన్నారు. ఒక్కో రోజు ఒక్కో రకమైన వాతావరణం కనబడతా ఉంది. సర్వేలు కూడా ఇప్పటికీ ఆల్రెడీ డిసైడ్ అయినప్పటికీ కూడా వాతావరణం రోజు రోజుకు ప్రచారంలో భాగంగా కొన్ని మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొంత సమయం ఉంది. ఇటు కేసీఆర్ కూడా రంగంలో దిగటం కొన్ని మార్పులకు కారణమవుతూ ఉంది. ఈ తరుణంలో ప్రస్తుతం ఈ కాంగ్రెస్ పార్టీ తలనొప్పిగా మారినటువంటి అనేక అంశాల్లో ఈ డీసీసీ సంబంధించిన పదవులకు సంబంధించినటువంటి వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. దీంట్లో కొంతమందికి ఎమ్మెల్యేలకు వర్తించదని, కొంతమంది ఒకే ఇంట్లో 2 పదవులకు ఇవ్వడంలో తప్పులేదంటూ ఇటు నిన్న ఢిల్లీ ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు సంబంధించి చూసుకుంటా ఉంటే అసలు డీసీసీ పదవులు పెద్ద తలనొప్పిగా మారినట్టు కనబడతా ఉంది రాష్ట్ర రాజకీయాలు. దీన్ని ఏమంటారండి? రహీం గారు, మీకు అట్లాగే ఈ ప్రేక్షకులకు నమస్కారం. ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న పార్టీకి ఇట్లాంటి ఇబ్బందులు తప్పవు. అధికారం లేకముందే కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడుకుంటారు అధికారం కోసం. తర్వాత అధికారంలోకి వచ్చారు కనుక ఇంకా పెద్ద ఎత్తున ఈ రుక్కలుకలు ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి అంటున్నారు. ఒకటి అహం, రెండోది ఆర్థికం. రెండింటితోనే సమస్యలు వస్తాయని ప్రఖ్యాత రచయిత బుచ్చిబాబు గారు ఎన్నడో చెప్పారు. కానీ కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం పేరు మీద పెద్ద ఎత్తున విధ్వంసం, ఎక్కువ స్వేచ్ఛ ఉంటది. ఆ స్వేచ్ఛ మితిమీరిపోతుంది ఒక్కోసారి. టీ కప్పుల తుఫాన్లు కాస్త సముద్రాల తుఫాన్లుగా మారిపోతుంటాయి చూస్తున్నాం మనం. ఇక్కడ మీరు అన్నట్టు 2 సమస్యలు. ఒకటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తప్పనిసరి గెలవాలి, ఇది ఒక ఛాలెంజ్. ఇంకొక 12 రోజుల్లో ముందు ఉన్నది. ఇంకో 12 రోజుల తర్వాత ఎలక్షన్ జరగబోతున్నాయి. రెండోది డీసీసీ పదవులు. ఇప్పటికే 3 పేర్లతో ఒక్కొక్క డీసీసీకి 3 పేర్లతో పంపారంటున్నారు. ఇందులో మళ్ళీ 2 ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు ఉన్న పదవుల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వద్దని, అట్లాగే ఎమ్మెల్యే లాంటి పదవులు ఉన్న వాళ్ళకి ఇస్తే 2 కలిస్తే కొంచెం గట్టిగా పనిచేస్తారు, గన్మెన్లు ఉంటారు, అధికారం ఉంటది, కొంచెం డబ్బు దశకం అంతా చేతిలో ఉంటాయి కనుక వాళ్ళు చేయొచ్చు అని చెప్పి, లేకపోతే రెండో అధికార కేంద్రంగా డీసీసీ ప్రెసిడెంట్ తయారైతే మరి వాళ్ళు కొట్టుకొచ్చేస్తారు. ఇవన్నీ ఉంటాయి కదా, చాలా కష్టం అని ఒక మాట వస్తున్నది. కనుక నిన్న మొన్న యాక్చువల్ గా రాహుల్ గాంధీ పిలిపించింది ఈ మంత్రులు లేనిది ఏం సంగతి, మీరు కంట్రోల్ చేయగలుగుతారా లేదా, ఎక్కడికి పోతుంది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో, ఇట్లాంటి ఉప ఎన్నికల్లో ఇట్లాంటి అన్ని కూడా ప్రాధాన్యత వహిస్తున్నాయి, మీరు ఎట్లా చేస్తున్నారు అనే దాని మీద చురుకలు పెట్టారని చెప్పి ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని పిలిపించి మీరు కంట్రోల్ చేసుకుంటారా, మేము ఇన్వాల్వ్ కమ్మంటారా అని చెప్పినట్టు తెలుస్తున్నది. అట్లాగే ఈ 2-3 సమస్యలు కూడా, ఒకటి డీసీసీ ప్రెసిడెంట్స్ ఎంపిక కూడా మహా 2 ఏళ్లకే, వచ్చే 2 ఏళ్ళకి కనుక మళ్ళీ 2 ఏళ్ళకి మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పి కొంత ఆశావాహాలను సంతృప్తి పరిచి చేస్తారా. అంతర్గత వ్యవహారమే వాళ్ళది, మనకు పెద్ద సంబంధం లేదు. కానీ పార్టీ నిర్మాణంలో అది వాళ్ళకి బాధ్యత వహిస్తుంది కనుక పార్టీలు కూడా ప్రజలకు సేవ చేసే దానికి ఏర్పడ్డాయి కనుక వాటి విషయంలో మనం కూడా మాట్లాడవచ్చు, కాదట్లేదు. కానీ ప్యూర్లీ వాళ్ళకైతే డీసీసీ పదవులు ఎవరికి ఇచ్చుకుంటారు, ఎవరికి ఇచ్చుకోరు, అసంతృప్తి ఏంటి చూస్తున్నాం కదా. ఇప్పటికే అసంతృప్తి వాళ్ళందరూ కూడా మరి పిసిసిని సంప్రదిస్తున్నారు. ముఖ్యంగా కొంచెం పలుకుబడి గల వాళ్ళైతే ఏఐసిసిని కూడా సంప్రదిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ ఉప ఎన్నిక మాత్రం ఈ 3 పార్టీలకు చావరేవో అంటున్నాను నేను. మొదటిది, ముఖ్యమంత్రిగా తాను కంటోన్మెంట్ గెలిపించుకోవడం, అది వెంటనే కనుక పెద్ద సమస్య కాదు. కానీ ఇప్పుడు 2 ఏళ్ల పరిపాలన మీద రెఫరెండంగా ఉంటుంది, ఓ లిట్మస్ టెస్ట్ అందరికి కూడా. అంటే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమని తేలితే పోతాయి, ఎలక్షన్ లో కాంగ్రెస్ ఓడిపోతుంది. కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, మీ ఆరోపణలు బట్టివే మేము మా పరిపాలన సరిగ్గానే ఉంది అని చెప్పుకోవడానికి వీళ్ళకు సర్టిఫికేట్ లాంటిది ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. అట్లా కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ మెంబర్ గా ఉన్నారు కనుక కేంద్ర మంత్రిగా తనకు కూడా ఒక సవాల్గా మారింది బీజేపీని గెలిపించుకోవాలని. నా ఉద్దేశం ఏంటంటే 2 పార్టీల మధ్యనే, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంటుండొచ్చు. కానీ బీజేపీ ఎన్ని ఓట్లు తెలుసుకుంటుంది అనే దాన్ని బట్టే ఉంటది. ఒకసారి సమగ్రంగా విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం అయితే మీద ఉన్నది. సర్వేలు ఇవన్నీ పెద్దగా పనికిరావు ఇప్పుడు రహీం గారు, ఎందుకంటే సర్వేలు ఇంత ప్రీ సర్వే కష్టం. ఇంకోటి ఎప్పుడు చెప్తుంటాను, రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ. రాజకీయాల్లో ఒక ఎన్నిక ఇంకో ఎన్నిక పోలికే ఉండదు. మేము కంటోన్మెంట్ గెలిచాం కదా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది అంతే, నల్లేరు మీద అడిగి అని కాంగ్రెస్ అంటుంది. అది సాధ్యం కాదంటున్నాను. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ప్రతి ఎన్నిక ఒక ప్రత్యేకం, ప్రతి ఎన్నికకు ఫలితాలు కూడా వేరుగా ఉంటాయి, ఒకే తీరు ఉండవు. అందుకని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే ప్రతిపక్షాలకు కూడా ఒక లిట్మస్ టెస్ట్ గా మారింది. అంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు పూర్తిగా ప్రభుత్వం విఫలమైంది అని చెప్పడం కోసము మేము గెలవాలని, సిట్టింగ్ సీట్ మేమే గెలుచుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. కాదు ఈ 2 ఏళ్ల పరిపాలన మీద రెఫరెండంగా భావించినా దీన్ని మేము గెలుచుకుంటే తప్ప రెఫరెండం పూర్తి కాదు అని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. ఈ రెండింటి మీద వ్యతిరేకత ఉన్నది. గతంలో 3 సార్లు గెలిచి మాగంటి గోపీనాథ్ గారు ఏం చేశారు కనుక
మేము ఇప్పుడు ఈ 2 ఏళ్ళ వీళ్ళు కూడా ఏం చేయలే కనుక మేము వస్తే చేయగలుగుతాం. 8 సీట్లకు ఇంకో సీట్ తోడైతే మేము చేస్తాం. అసెంబ్లీ సీట్లు ఇప్పుడు 8 ఉన్నాయి మాకు రాష్ట్రంలో. ఇంకో సీట్ ఇవ్వండి, మేము డబుల్ ఇంజిన్ సర్కార్ నడుపుతామని వీళ్ళు అంటున్నారు. కానీ ఏ ప్రభుత్వం మారదు కదా! ఇప్పుడు ఈ 3 పార్టీలు ఎవరు గెలిచినా తెలంగాణలో ప్రభుత్వం మారేది అయితే లేదు, ఏం లేదు. కనుక వీళ్ళు వాళ్ళ సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకుంటారు. సబ్కా సున్నా అప్నా కర్నా అన్ని వింటారు. ప్రజలు తమ కర్రు కాల్చి వాత పెడతారు. ఎవరికి అందరం ఎక్కించాలి, ఎవరిని దించాలి, అవినీతి ఎవరిది, అహంకారం ఎవరిది, ఇవన్నీ చూస్తున్నారు. పూర్తి స్థాయిలో రేపు పొద్దున ఈ ఎన్నిక ఒక నిజంగా రాష్ట్రానికి మార్గదర్శకత్వం అవుతారు. ఎందుకంటే వచ్చే 3 ఏళ్ల పాలనకు 2 ఏళ్ల పాలన గీటరాయి, వచ్చే 3 ఏళ్ల పాలనకు ఒక దారిదీపంగా పనిచేస్తుంది నేను అనుకుంటున్నాను. జూబ్లీ హిల్స్ ప్రజలు చాలా విఘ్నులు. అందులో ఒకే రకంగా లేరు. జూబ్లీ హిల్స్ అనేది అద్దాల మెడలు ఉంటాయి, ఈ పక్కనే పూరి గుడిసెలు ఉంటాయి. అట్లాగే పేదవాళ్ళు ఉంటారు, అత్యధిక ధనవంతులు ఉంటారు. 2 రకాలుగా మనం చూసుకుని కృష్ణా నగరు, రహమత్ నగరు, అట్లా బోరబండ, ఫిలిం నగరు, ఇవన్నీ స్లమ్ ఏరియాస్. అంటే నా ఉద్దేశం స్లమ్ అని నాకు ఇష్టం ఉండదు, పేదల వాడలు అంటాను నేను. అంటే మురికి వాడలు కాదు, పేదల వాళ్ళు కనుక మురికి వాడలకు తయారు చేశారు మీరు. ధనవంతుల ఇళ్ళలో మాత్రం ముందు ప్రమాణ రోడ్లు పోస్తారు, మంచి నీళ్ళు ఇస్తారు, అన్ని ఇస్తారు. కనుక ఈ పేదలకు పెద్దలకు జరుగుతున్న పోరాటంలో మరి ఇవాళ ఏ పార్టీని ఆదరించాలి, ఏ పార్టీ అభివృద్ధి చేసింది అనే మాట వస్తుంది. చాలా నినాదాలు కూడా తీసుకుంటారు రహిత్. ఏంటంటే ఒకటి కారుకు బుల్డోజర్ అని, బుల్డోజర్ ఇద్దరికి వర్తిస్తుంది. బుల్డోజర్ అనేది కాంగ్రెస్ కు వర్తిస్తుంది, అటు పక్కన బీజేపీ కూడా వర్తిస్తుంది. బుల్డోజర్ పాలన అంటున్నాం కదా, మనం డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నాం. కనుక బాకీ కార్డు, ధోకా కార్డు, ఈ రెండింటి మధ్యన పోటీ జరుగుతుంది. బాకీ కార్డు గెలుస్తుందా, ధోకా కార్డు గెలుస్తుందా? అట్లానే ఇటు పక్కనేమో మనకి బుల్డోజర్ గెలుస్తుందా, కారు గెలుస్తుందా? ఇవన్నీ కూడా ప్రజల చేతుల్లో నిర్ణయాధికారం ఉంది. 14 నవంబర్ నాడు సరిగ్గా ఇప్పటి నుంచి 15 రోజుల తర్వాత పార్టీల భవితవ్యం, నాయకుల భవితవ్యం తేలబోతుందని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే అంతిమంగా ఏ ఎన్నికైనా సరే ప్రజల భవితవ్యాన్ని తెలుసుకునేది. అంటే ప్రజలు ఓటేసేటప్పుడు మన భవితవ్యం ఉంది, ఇందులో మన భవిష్యత్తు ఉంది అని ఆలోచించి వస్తే ఓటేస్తే తప్పులు చేయరు. చాలాసార్లు తప్పులు చేస్తుంటారు ప్రజలు కూడా. చచ్చిన దానికి వచ్చిందే కట్టిన డబ్బులు తీసుకుంటారు, మద్యం తాగుతారు, ఓటేస్తారు. కానీ చివరికి చేతులు కాలిన కాకులు పట్టుకుని అయ్యో ఇంత పని చేస్తుంది, ఈ పార్టీని గెలిపించేది లేకుండే, ఈ పార్టీని ఓడించేది లేకుండే అని కూడా చాలా మంది బాధపడే సందర్భాలు ఉంటాయి. కనుక ఈ జూబ్లీ ఎన్నిక మూడు పార్టీలకు, ప్రభుత్వానికి ఎంత విషమ పరీక్ష, ప్రజలకు కూడా రేపు పొద్దున తెలంగాణ రాష్ట్ర దిక్సూచిగా ఈ ఎన్నికల ఫలితాలు అయితే వస్తాయి. ఇటీవల నేను గమనిస్తున్నాను ఈ జూబిలీ ఉప ఎన్నికలకు సంబంధించి ఇటు మా ఛానల్ మెగా9 తరపున చేస్తున్న గ్రౌండ్ రిపోర్ట్స్ కానివ్వండి, ఇటు నేను అటు ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. వాస్తవంగా అక్కడ ఈ చిన్నపాటి వర్షానికి పడుతున్న ఇబ్బందులు కానివ్వండి, కేవలం వర్షాలనే కాదు, అనేక రకమైనటువంటి మీరు చెప్పినట్టుగానే చాలా పేద తరగతి ప్రజలు అక్కడ ఉన్నటువంటి స్లమ్స్ ఏరియాలో కొన్ని పడుతున్న ఇబ్బందులు 1 కాదు 2 కాదు చాలా ఉంటాయి. కానీ ఈ ఎన్నికల క్యాంపెయిన్ కాబట్టి అబ్జర్వ్ చేస్తూ ఉంటానండి. 3 పార్టీల వాళ్ళు వస్తారు. ఎవరు ఏ పార్టీల వాళ్ళు వచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఓట్ని అడుగుతున్న క్రమంలో, ఓట్లు అడుగుతున్నటువంటి క్రమంలో రాజకీయ నాయకులకి ఎక్కడ కూడా అదిగో మాకు సమస్య ఉంది, మాకు బజారుకి సమస్య ఉంది, మాకు ఇది కావాలి, మాకు గట్టిగా అడిగేటువంటి క్రమంలో కూడా ప్రజలు లేరండి. ఎక్కడికక్కడ రాజకీయ నాయకులు తిరుగుతున్నా సరే ఎవరికి వాళ్ళకి సరే మీకు ఓటేస్తాం అంటున్నారు. మీరు చెప్పినట్టుగానే ఆ సమయానికి ఆ మందులో ఆ ఓటుకు డబ్బులో ప్రలోభానికి గురవుతున్నారు కానివ్వండి. ఎక్కడ కూడా మీరు చెప్పినట్టు ఇందాక అయ్యో మేము అనవసరంగా ప్రలోభానికి గురయ్యాము, అనవసరంగా నాయకుడిని గెలిపించుకున్నాం అని తర్వాత చేతులు గాలాగా ఆకులు పట్టుకున్నట్టు అలా ఫాలో అవుతున్నారే. కానీ ఎక్కడ కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నానండి, ఇది మాకు కావాలి, మొన్నటి ఎన్నికల్లో ఈ విధంగా మీ పార్టీ మాట ఇచ్చింది, లేకపోతే ఈ పార్టీకైనా ఆ పార్టీకైనా గట్టిగా నిలదీసే ప్రయత్నం ఆ ప్రజల్లో చైతన్యం లేదండి. ఎందుకనో అదిలో కొరవడింది. నేనైతే వ్యతిరేకిస్తున్నా ఈ మాట. ఎందుకంటే నేను ఆ జూబ్లీ హిల్స్ ఎన్నికలే కాదు, మొదలు ఖైరతాబాద్ ఉమ్మడి నియోజకవర్గంలో కూడా ప్రతి బూత్ నాకు తెలుసు. ఎందుకంటే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా దానికి పనిచేశాను కనుక ఉమ్మడి ఖైరతాబాద్ 4 నియోజకవర్గాలు. నా ఉద్దేశం ప్రజలు తప్పట్టు. నా ఉద్దేశం ఏంటంటే తప్పంతా నాయకులది. ఇవాళ మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? చీఫ్ ఎంసీది కాదా? ఎమ్మెల్యేకి ఏం సంబంధం? ఇప్పుడు ఎవరిని అడగాల్సిన విషయాన్ని వాళ్ళు అడుగుతారు, కానీ ఎవరిని అడగాల్సిన విషయం వాళ్ళు అడుగుతలేరు. మీరు అన్నదానికి రేకివేస్తారు. కానీ అడిగే చైతన్యం ఎక్కడి నుంచి వస్తుందంటే, రేపు ఓటింగ్ వస్తున్నారు కదా, రేపు వస్తే అన్ని సమస్యలు ముందుకు వస్తున్నాయి. ప్రజలు సంఘటితంగా తిరుగుబాటు అడుగుతలేకపోవచ్చు, కానీ ఎవరి మనసుల్లో వాళ్ళు గూడు కట్టుకునే ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి కదా. ఓటు అనే బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారు. అందుకని ప్రభుత్వాలు మారుతున్నాయి. 5 ఏళ్లకు ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాలు పడిపోయినా, తెలంగాణలో 10 ఏళ్లకైన తర్వాత పడిపోయినా కూడా కారణం ఏంటంటే ప్రజలు శిశుపాలన తప్పుల్లాగా లెక్క పెట్టి వాళ్ళ కరువు కాచి వాత పెడతారు. వాళ్ళు కాదట్లేదు.
బహిరంగంగా తిరగబడకపోవచ్చు. ఇప్పుడు ఓటింగ్ కోసం వచ్చిన వాళ్ళు మీరు ఏం చేశారని నిలదీస్తే వీడు వాడు మా ఓటర్ కాదని వ్యతిరేకం అవుతారు కదా. చేసేటప్పుడు ఓటు వేసేటప్పుడు వేస్తారు, గుమ్మనంగా వేస్తారు కానీ బహిరంగంగా తిరగబడరు. కానీ వాళ్ళ మనసులో అయితే ఉన్నది కనపడుతున్నాయి కదా. ఇంకోటి ఈ శాసనసభ్యులు ఏం చేయాలి, మంచి ప్రజోపకరమైన చట్టాలు చేయడానికి ఉన్నారు వాళ్ళు అక్కడ. దాంతో పాటు ఇప్పుడు మన నగరంలో సమస్యలు ఏముంటాయి మీరు అన్నట్టు, మంచినీళ్లు, మరుగుదొడ్లు, అట్లా మరుగుదొడ్లు ఇంట్లో అనుకోండి, ఇవాళ మంచి రోడ్లు కదా, ఇట్లాంటివన్నీ అడుగుతారు. వీటితో పాటు విద్య, ఆరోగ్య వసతులు కూడా అడుగుతారు, మౌలిక వసతులు అడుగుతారు. దాంతో పాటు మంచి ఉపాధి సౌకర్యాలు కావాలని కోరుకుంటారు. ఇంతే కాక కావాల్సింది, వీళ్ళకి కావాల్సింది వీటిని ఎవరిస్తే వాళ్ళని ఆదరిస్తారు కదా. అందుకని ఇక్కడ ఏమైందంటే ప్రజల తప్పు కాదు, చచ్చిందానికి వచ్చిందే కట్టమని డబ్బులు తీసుకోవచ్చు, మద్యం తాగొచ్చు, కానీ వేసేవాడికి ఓటేస్తున్నారు కదా, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో వాళ్ళే నిర్ణయిస్తున్నారు కదా. మన భారత ప్రజాస్వామ్యం గొప్పది ఇంకోటి ఏం లేదు ప్రపంచంలో అంటున్నాను. అమెరికా లాంటి దేశంలో గెలిచిన వాడు గెలిచినట్టు ప్రకటించాలంటే ఓడిన వాడు ఒప్పుకునేదాకా, అల్గోరి అని 2020 సంవత్సరంలో సీనియర్ బుష్ మీద గెలిస్తే సీనియర్ బుష్ గెలిస్తే ఆ అల్గోరి అంటే ప్రతిపక్ష నాయకుడు ఒప్పుకునేదాకా, ఆ ప్రతిపక్ష అభ్యర్థి ఒప్పుకునేదాకా అక్కడ ఎన్నికలు డిక్లేర్ కాదు. మన దగ్గర అట్లాగా ఏమైనా సరే డబ్బు తీసుకున్న సారదైనా ఓటు వేసేవాడికి వస్తుంది. ఇప్పటికి కూడా పేదల ఆశల మీదనే ప్రజాస్వామ్యం బతుకుతుంది. పేదలు లేకపోతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తీసుకోండి రైన్, మనకు 4 లక్షల ఓట్లు చిల్లర ఉన్నాయి. 4 లక్షల 1,000, దాదాపు 2,300 ఓట్లు పెరిగారట. 4 లక్షల 1,000 చిల్లర వచ్చేసింది. ఇందులో సగం ఓట్లు కూడా పడతలేవు కదా. ఎవరు బాధ్యులు? పేద ప్రజలు ఓట్లు వేస్తున్నారు. డబ్బు తీసుకున్నా సారా తాగినా కూడా డబ్బులు చేసినా కూడా పేద ప్రజలు ఓట్లు వేస్తున్నారు. ఎవరు వేయడం లేదు, చదువుకున్న వాళ్ళు వేస్తలేరు, ధనవంతులు వేస్తలేరు, వీళ్ళు కదా ప్రజాస్వామ్య ద్రోహులు కదా. ప్రజాస్వామ్యంలో మన మనోగతాన్ని వెల్లడించడానికి ఓటింగ్ అనే ప్రక్రియ ఉంటే సగం మంది ఓటు వేయకపోతే ఎట్లా? ఇప్పుడు మీరు చూడండి 2014 నుంచి చెప్తున్నాం మేము, ఎన్నికల నిఘా వేదిక కానీ 1990 నుంచి చేస్తున్నాం మేము. దాన్ని మొత్తం చూసుకుంటే 2014 నుంచి చూసుకోండి, ఎప్పుడు కూడా 1,70,000, 1,80,000 దాటలేవు. పోయినసారి 2023 ఎన్నికల్లో 1,86,000 ఓట్లు పోలేవి. 4 లక్షల ఓట్లు, అప్పుడు 10,000 తక్కువలే 4 లక్షలకు. మరి 4 లక్షల ఓట్లకు సగం పోలు కావాలి కదా, ఎందుకు కాలేదు? దానికి కారణం ఏంటంటే ధనవంతులు చదువుకున్న వాళ్ళు ఎవరు ఓటేస్తలేడు. కేవలం ఎవరైతే పేద ప్రజలను వాళ్ళు ఓటేస్తున్నారు. అవును, డబ్బులు తీసుకుంటున్నారు, సారా తాగుతున్న ఓటేస్తున్నారు, కానీ గెలిపించే వాడిని గెలిపిస్తున్నారు కదా. అంటే చాలా వరకు ఎన్నికల్లో మన పేద ప్రజలను అవమానిస్తాం, సమస్య లేదంటున్నాను. ఇప్పటికీ ప్రజలు సరైన విధంగా స్పందిస్తున్నారు. ప్రజాస్వామ్యం వాళ్ళ నిలుస్తుంది, పేద ప్రజలు మధ్యతరగతి వాళ్ళతో నిలుస్తున్నది, సమస్య లేదు. ఇప్పుడు కూడా అదే అంటున్నాను నేను. మీరు గెలుపోవడం కూడా రహీం మనకు పెద్దగా తేడా ఉండకపోవచ్చు. పోయినసారి వరుసగా చూసుకుంటే మన మాగంటి గోపీనాథ్ గారు 9,000తో మొదటిసారి గెలిచిండ్రు, అప్పుడు తెలుగుదేశం పార్టీ. రెండోసారి గెలిచినప్పుడు 12,000 చిల్లరతో గెలిచిండు, అప్పుడు టిఆర్ఎస్ పార్టీ. మూడోసారి గెలిచినప్పుడు 16,000 చిల్లరతో గెలిచిండు, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ. నేను బీఆర్ఎస్ వేరు చేస్తున్నా. 3 పార్టీలు గెలిచినా గెలిపించేవాడిని గెలిపించారు కదా వాళ్ళైతే. ఇది కూడా అంతే అంటున్నాను. ప్రతిపక్షాన్ని కూడా తక్కువ ఓట్లు చేయలేదు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే 1,80,000, 1,90,000, మాక్సిమం 2 లక్షలు పోలైతే అనుకుంటున్నాను. ఈసారి బాగా ఉప ఎన్నిక అంటే ప్రయత్నం చేస్తారు. వార్డు మెంబర్ ఎన్నికకు, సర్పంచ్ ఎన్నికకు, ఎంపీపీ ఎన్నిక, ఎంపీటీసీ ఎన్నిక ఇట్లా తేడా ఉంటుందో ఓటింగ్ ప్యాటర్న్ లో కొంత దగ్గరగా అందరికీ అవసరమైనప్పుడు అందరూ ఓటర్ మహాశయాలు కాళ్ళు పట్టుకుంటారు కనుక ఓట్లు కొంచెం ఎక్కువ మంది రావచ్చు. కనుక ఇప్పుడు ఎక్కువ మంది వచ్చినా 2 లక్షలు కానీ ఎక్కువ పోలు కావాలని నేను అనుకుంటున్నాను. 2 లక్షలలో ఈ 3 పార్టీలు సరిగ్గా పంచుకుంటే సరే, మిగతా 53 మంది బరిలో ఉన్నారు కానీ ఆ 50 మంది పక్కన పెడదాం. ఈ 3 పార్టీలలో ఎవరు ఎక్కువ ఓట్లను చీల్చగలుగుతారని దాన్ని బట్టి గెలుపోవటంలో ఆధారపడుతుంది. నా ఉద్దేశం ఏంటంటే, నా సర్వే ఏంటంటే, ఇప్పుడు రేపు పొద్దున ఎవరు గెలిచినా 10,000 ఓట్లు లోపలితోనే గెలుస్తానంటున్నాను నేను. ఎందుకంటే అంత టైట్ పొజిషన్ ఉంది. బీజేపీ ఎన్ని ఓట్లు ఎవరికి తీసుకుంటుందో అనే దాన్ని బట్టి కూడా కొంత గెలుపోవటం నిర్ణయిస్తారు అంటున్నారు. బీజేపీ ఓట్లు చీల్చుకునే దాన్ని బట్టి బీఆర్ఎస్ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా? బీజేపీ ఇట్లా గెలవదు, సమస్య లేదు, ముందే చెప్తున్నాను నేను. కానీ ఈ 2 పార్టీలు ఏది గెలిపానన్నా ఓడించానన్నా బీజేపీ పార్టీ కీలకంగా మారుతుంది. అట్లాగే ఓటింగ్ ప్యాటర్న్ కూడా చూస్తే రహీం గారు, మనకు అక్కడ ముస్లింలు 1,15,000 ఉంటున్నాయి. ఇవన్నీ కంపకూతుగా ఎంఐఎం పడతాయని చెప్పలేను కానీ గతంలో నవీన్ యాదవ్ పోటీ చేసినప్పుడు ఎంఐఎం అంటే వేరుగా పోటీ చేసినప్పుడు, కాంగ్రెస్ వేరుగా ఎంఐఎం వేరుగా అన్ని పోటీ చేసినప్పుడే 55,000 ఓట్లు పైగా సాధించారు. ఇదే నవీన్ యాదవ్ ఎంఐఎం అభ్యర్థిగా. ఇప్పుడు ఎంఐఎం అభ్యర్థి లేరు కదా అక్కడ, మరి ఆ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ప్లేస్ కదా. కాంగ్రెస్ పార్టీకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు బీసీలకు ఓట్లు సీట్ ఇచ్చాం, నవీన్ యాదవ్ ఇచ్చాం. ఈ 2 ప్లస్ పాయింట్లు. కానీ మైనస్ పాయింట్ ఏముంది? ఇప్పటిదాకా మీరు ఇస్తానన్న అభివృద్ధి పథకాలు, వదిలిన సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా ఇస్తలేరని చెప్పి, అవన్నీ ఎగ్గొట్టారని చెప్పి, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, 2,000, 4,000 పెన్షన్ ఇవన్నీ పోయినాయి కదా అనే దాని మీద బాకీ కార్డు ఒకటి ఉన్నది అటు పక్కన కౌంటర్. కనుక అందరికీ థ్రెడ్స్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి. స్వాట్ అనాలిసిస్ చేసుకుంటే స్ట్రెంగ్స్ ఉన్నాయి 3 పార్టీలకు,
వీక్నెసెస్ ఉన్నాయి మూడు పార్టీలకు, అట్లాగే ఆపర్చునిటీస్ ఉన్నాయి, థ్రెట్స్ కూడా ఉన్నాయి. ఇది థ్రెట్స్ ఎదుర్కొన్నప్పుడు ఆపర్చునిటీస్ అవకాశాలను తీసుకుంటే ఆ పార్టీ అప్పటికప్పుడు ఆ రోజుకు 11 నవంబర్ నాడు ఏం జరుగుతుందో దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది తప్ప వీళ్ళ ఈ డబ్బులు ఇవ్వడం, సారా పోయడం అనేది అదనంగా, అంటే ఇది లేకుంటే ఎన్నికలు జరగదు, ఇవి ఉంటే ఎన్నికలు జరుగుతాయి. ఈ తాయిలాన్ని పక్కన పెట్టి ప్రజలు ఆలోచిస్తున్నారు కనుకనే ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజలు మారుతున్నారు, పార్టీలు మారుతున్నాయి. కనుక మొత్తం మీద జూబ్లీ ఎన్నిక అనేది రేపటి మన తెలంగాణ రాజకీయాలకు దిశానిర్దేశం చేసేది, ఒక లిట్మస్ టెస్ట్ గా పనిచేస్తుంది. మూడు పార్టీలు చావో రేవో అనే విధంగా కొట్లాడుతున్నాయి. ఇది 14 నాడు ఏడు తెలంగాణ ఉంది, ఎవరు గెలుస్తారు ఎవరు కొట్టారు. రామ్మోహన్ రావు గారు, ఇంకొక అంశం ఏంటంటే ఆంధ్ర రాజకీయాలకు వచ్చేటప్పటికి మొన్నటికి మొన్న తెలుగుదేశం పార్టీ దాదాపుగా దాన్ని కవర్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడింది. ఏదైతే ఈ మద్యానికి సంబంధించినటువంటి కల్తీ మద్యానికి సంబంధించిన అంశం మీద తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి పనికి చాలా ఇబ్బంది పడింది. దాన్ని ఇప్పటికి కూడా దానికి విశ్లేషణ ఇచ్చుకుంటానే ఉంది. దానికి సంబంధించిన అరెస్టుల పరం కొనసాగుతుంది. దానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి కూడా చాలా భారీ ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టి ఇంతవరకు ఎక్కడ సోదాలు జరగలేదు, బెల్ట్ షాపుల మీద కానివ్వండి, నకిలీ మద్యం మీద ఎక్కడా సాగలేదు అంటున్నారు. ఒక పక్క ప్రభుత్వం చూస్తే ఇక నుంచి నకిలీ మద్యం రావడానికి ఆస్కారం లేదు, దానికి సంబంధించినటువంటి స్కాన్స్ పెట్టాము, ఇక నుంచి ఏది మంచిదో ఏది చెడ్డదో తెలిసిపోయిద్ది అంటున్నారు. సరే, ఈ విధంగా ఎంత హంగామా జరుగుతున్నప్పటికీ కూడా ఇటీవల జరిగినటువంటి కావేరీ బస్సు సంఘటన సంబంధించి ఇప్పుడు ప్రధానంగా బయటకు వచ్చినటువంటి అంశం ఏదైతే ఉందంటే అక్కడ బెల్ట్ షాపు, ఆ బెల్ట్ షాపులు లేవని ప్రభుత్వం పక్క చెప్తున్నప్పటికీ కూడా అక్కడ బెల్ట్ షాప్ వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్ ఉన్న గ్రామ ప్రజలు చెప్పడం ఏంటంటే ఆ బెల్ట్ షాపులు ఎప్పుడు 24 గంటలు పనిచేస్తాయని. అక్కడ ఎవరైతే ఈ ప్రమాదానికి మూల కారణం, అసలు ప్రమాదం జరగడానికి ఇంత పెద్ద విధ్వంసం జరగడానికైనా కారణమైనటువంటి యువకులు ఆ బెల్ట్ షాప్లో మద్యం కొనుగోలు చేసి దానికి సంబంధించినటువంటి ఆ మద్యం మత్తులోనే ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైంది. ఇప్పుడు అసలే ఈ కల్తీ మద్యం మీద ఉన్నటువంటి ప్రభుత్వానికి ఈ బెల్ట్ షాపులు కూడా ప్రధానంగా ఇప్పుడు సమస్యగా మారుతున్నాయి. ఎప్పుడైతే ఈ విజువల్స్ బయటకు వచ్చినాయో ఆ నకిలీ ఎవరైతే ఈ బెల్ట్ షాపుల దగ్గరికి వెళ్ళి ఆ ఇద్దరు యువకులు మద్యం కొన్నారో ఆ బెల్ట్ షాప్ ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలో ఈ విజువల్స్ బయటకు వచ్చినా ఇప్పుడు ఆ షాప్ టోటల్ క్లోజ్ చేయడం కూడా జరిగింది. గత 2 రోజుల నుంచి తీయట్లేదు ఆ షాప్. ఈ విధంగా ఎప్పటికప్పుడు ఈ మద్యానికి సంబంధించి ప్రభుత్వం సమస్యలు ఎదుర్కొంటానే ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఏమంటారు? చాలా పెద్దది, ఒక అరగంట మాట్లాడుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు 3 అంశాలు. ఒకటి లిక్కర్ కుంభకరణ. నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో ఎక్కడైనా సరే ఈ ఎమ్మెల్యేలు మంచి ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజోపకరమైన చట్టాలు చేయడానికి మాత్రం బాధ్యతగా కదా, అది విడిచిపెట్టి ఏం చేస్తున్నారు, ల్యాండ్, మైను, శాండు, వైను కదా, ఈ 4 పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతున్నాయి. గతంలో ప్రజల దగ్గర డైరెక్ట్ లంచాలు తీసుకునేవాళ్ళు, ప్రజలకు పంచుతున్నారు. ఎక్కడి నుంచి సంపాదిస్తారు? నేను చెప్పిన 4: రియల్ ఎస్టేట్, మద్యం వ్యాపారం, శాండ్ వ్యాపారం, ఇట్లా మైన్స్, వీటి మీద సంపాదించుకుంటుంటారు కదా. గట్టిగా ఒక ఎమ్మెల్యే నాకు ప్రతి వాటర్ బాటిల్కి 20 రూపాయలు ఆ ఇంటికి రావాలి, మీరు పెంచుకుంటారో చస్తారో మీ చావుది మీరు రావండి అని చెప్పి డైరెక్ట్ గా మీకు తెలుసు ఎమ్మెల్యే పేరు. నేను అవసరం లేదు, నాకు ఎందుకంటే వ్యక్తిగతంగా ఎందుకు ఆరోపించాలంటున్నాను, చేస్తున్నారు కదా. అటువంటి అప్పుడు ఇందులో ఒకదానికి వెంట ఒకటి ఉన్నది. ప్రజలు సమస్యలు, ఇంతకుముందు మీరు ఒక మంచి మాట అన్నారు, ప్రజలు సమస్యల మీద స్పందిస్తలే, అడుగుతలేదు. దానికి కారణం ఏంటంటే 2: వాడు మతం మత్తు వస్తాడు, వాడేమో కులం మత్తు పెడతాడు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతే కులాల కుమ్మలాట, కులాల రాజకీయాలు, కులగంజి రాజకీయాలు మాట్లాడుతున్నాను, బాధతో ఉంటున్నాను, కోపంతో ఉంటున్నాను. అంటే మీరు వాడి మత్తులో ముంచి వైద్యం మత్తులో ముంచుతుంది ప్రజలను. అట్లాగే కులం అనేది అంతకంటే మత్తు మతము, కులము, వైద్యం, ఈ 3 రాజ్యవంతుల క్రమంలో ప్రజలు చైతన్యవంతులైనా కూడా సప్రెస్ చేయబడతారు ఎక్కడికి. దానివల్ల రాజకీయాల తీరు మారదు. ఆటగాళ్ళు మారాలి కానీ ఆట నియమాలు మారతలేవు కదా. ఆటగాళ్ళు మారుతున్నారు రోజు, వీడు కాకపోతే వాడు కాకపోతే వీడు. 2014 ఎవరు గెలిపించినాం, 2019లో దానికి వ్యతిరేకంగా ఇంకొని గెలిపించినాం, 2024 వచ్చేవరకు 23 వచ్చేవరకు మళ్ళీ ఇంకొని గెలిపించినాం. అంటే ఏమైంది? ఆటగాళ్ళు మారుతున్నారు, ఆట నియమాలు మారుతలేవు. అంటే ప్రభుత్వంలో ఎవరున్నా ఈ దోపిడీ ఆగుతలేరు అన్నట్టు. దోపిడీ ఆగడం లేదు. నేను చెప్పిన 4 కుంభకోణాలు నడుస్తూనే ఉన్నాయి కదా. దీనికి అంతిమ పడాలంటే లిక్కర్ కుంభకోణం ఒకరి మీద ఆరోపణ చేసుకుంటున్నారు. ఒకనాడు మన ప్రభుత్వ షాపులు నడిపినా మీరు డిజిటల్ పేమెంట్స్ లేవు, మీరు మొత్తం దోపిడీ చేశారని 2,000 కోట్లు అంటాడు, 20,000 కోట్లు అంటాడు. 20,000 కోట్లకు అసలు అంచనా ఒక లెక్కే లేదు. 1,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరం మీద అన్నట్టే. అంటే అంచనా లేకుండా కోట్లకు ఎన్ని సున్నాలు వస్తాయి, పక్కన 1,00,000 అంటే ఎన్ని సున్నాలు పెట్టాలి, కోటి అంటే ఎన్ని సున్నాలు పెట్టాలి తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు. అవినీతి ఉన్నది, అవినీతి భూతం మన కళ్ళెదురు కనపడుతుంది. దీన్ని నిర్మూలన చేయడానికి అందరూ దొంగలైనప్పుడు ఎవరు దాన్ని కట్టాలి అంటే, ఇప్పుడు పిల్లి మెడకు గంట కట్టేది ప్రజలే. ఇప్పటికి కూడా చెప్తున్నారు, చివరికి ప్రజలు గంట కట్టాలి. ఇక ప్రమాదం కాదు దానికి వస్తారు.
ఆ చనిపోయిన అనొద్దు కానీ యమకింకరుడు అని పేరు పెట్టిన. శివశంకరుడు కాదు ఆయన, యమకింకరుడు. ఎందుకంటే ఆ పని చేసి వెంటనే మొత్తం పెట్రోల్ బంక్ కాడ విజువల్స్ బయటపడ్డాయి. మీరు అన్నట్టు బెల్ట్ షాప్ బయట, బెల్ట్ షాప్ లేకపోతే ఇంకో దగ్గర రాకపోయారా, కానీ బెల్ట్ షాప్ అని మనం ముద్దు పేరు పెట్టుకుంటున్నాం. ఓకేనండి, రామారావు గారు చక్కటి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలండి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాన పత్రిక ప్రధాన అంశాలు మన విశ్లేషకుల గురించి తెలుసుకుంది. మరిన్ని వార్తలు తెలుసుకుని చూస్తూనే ఉండండి మెగా 90.